పట్టాభూముల్లోని ఇండ్లను కూల్చేస్తారా? హైకోర్టు విస్మయం. వరంగల్లోని దేశాయిపేట ఎంహెచ్ నగర్ వాసులకు గతంలో కలెక్టర్ ఇచ్చిన పట్టాభూముల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 75 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నోటీసులపై జస్టిస్ టి వినోద్ కుమార్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పట్టాభూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వం ఒకటే అయినా అధికారులు ఒకే తీరుగా పనిచేయడం లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీపీఎల్ పథకం కింద పేదలకు ఇచ్చిన పట్టాలను చట్ట ప్రకారం రద్దు చేయకుండా ఆ స్థలాలను స్వాధీనం చేసుకోరాదని, అప్పటి వరకు ఆ ఇండ్లను ఖాళీ చేయించరాదని జీడబ్ల్యూఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వాద్యంలో కలెక్టర్ను ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. కలెక్టర్తో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శిగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్, డీసీ ఇరిగేషన్ ఈఈ తదితరులు నోటీసులు జారీ చేయగా 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. గుడిసెల కూల్చివేతలు ఆపండి అంటూ జస్టిస్ కాగా, చిన్నవడ్డపల్లి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలున్నాయంటూ జూలై 20న జీడబ్ల్యూఎంసీ ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ వరంగల్ దేశాపేటలోని 13వ డివిజన్కు చెందిన మరో 127 మంది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపారు. పిటిషనర్తో పాటు ఆ చెరువు శిఖం పరిధిలో గుడిసెలు నిర్మించిన వారందరికీ చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి అందరి వాదన వినాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. 2007-2023 మధ్య రెవెన్యూ అధికారులు పేదలకు ఇచ్చిన పట్టాలపై విచారణ జరపాలని తహసీల్దార్కు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు చేపట్టే చర్యలు చట్టానికి లోబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వరకు పిటిషన్లను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించరాదని, వారి గుడిసెలు కూల్చడం లాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. అందరూ పేదలే, అన్నీ పట్టాజాగలే. పిటిషనర్ తరఫున న్యాయవాది రవీంద్ర వాదిస్తూ కేవలం 30 నుంచి 60 గజాల స్థలాల్లో పేదలను ఇళ్లను నిర్మించుకుని ఇంటి పన్నుతో విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అధికారులు వచ్చి ఆ ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని కూల్చేస్తామని నోటీసులు జారీ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఆ ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు నిర్ధారణ చేయలేదని, సర్వే కూడా జరపలేదని అన్నారు. ఇండ్లన్నీ పట్టాభూముల్లో ఉన్నాయని, ఆ ఇండ్ల జోలికి వెళ్లకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక కార్పొరేషన్ వాదన ఇదే. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని గతంలో ఇదే హైకోర్టు ఆదేశించిందని అదనపు అడ్వకేట్ జనరల్ గుర్తు చేశారు. దీంతో భద్రకాళి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని 250 గుడిసెలకు తొలగించామని, మరికొన్ని అక్రమణలకు తొలగించాల్సి ఉందని వివరించారు. చిన్నవడ్డపల్లి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న 329 గుడిసెలను తొలగింపుకు డివిజన్ బెంచ్ గడువిచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని 178, 180, 181 సెక్షన్ల కింద పిటిషన్లకు జీడబ్ల్యూఎంసీ నోటీసులు ఇచ్చిందని, అయినప్పటికీ వారి గుడిసెల కూల్చివేతకు చర్యలు చేపట్టడం చెప్పారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.